ఇక బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. సెలబ్రిటీస్ ను విట్నెస్లుగా మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు మరో 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ యజమానులే కీలక నిందితులుగా చేర్చి సెలబ్రిటీస్ ను సాక్ష్యాధారాలుగా చేర్చే యోచనలో ఉన్నారు పోలీసులు. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో నటుడు విజయ్ దేవరకొండ సహా మరో 24 మంది సెలబ్రిటీస్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించిన మరో కీలక అప్డేట్ చూస్తున్నాము. ఇందులో ఇప్పుడు కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది అనుకోవాలి. బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు పోలీసులు. అయితే ఇక్కడ సెలబ్రిటీస్ ను విట్నెస్లుగా చేర్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే 25 మంది సెలబ్రిటీస్ పై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. వీళ్ళతో కాకుండా మరో 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ యజమానులే కీలక నిందితులుగా చేర్చి సెలబ్రిటీస్ ను ఇటు సాక్ష్యాధారులుగా చేర్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరో 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ పై కూడా కేసులు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర నుండి వాళ్ళు ఎటువంటి లీడ్స్ తీసుకున్నారు, అసలు అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామాలు, ఒక బిగ్ ట్విస్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకే సెలబ్రిటీల పైన కేసులు నమోదు చేసిన పోలీసులు బెట్టింగ్ యాప్ యజమానుల పైన కూడా కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ చేసినటువంటి కంపెనీలు దాదాపు మనం చూడొచ్చు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది సెలబ్రిటీల పైన కేసు నమోదు చేసిన దాంట్లో హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, ప్రణీతలతో పాటుగా మరికొంతమంది సెలబ్రిటీలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా కూడా మనం చూసాం. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైన కేసులు నమోదు. అయితే ఈ కేసులో మియాపూర్ పోలీసులు ప్రధానంగా ఆయా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన యజమానుల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి ఇటు గేమింగ్ యాప్ ప్రకారం, ఇటు ఐటీ సెక్షన్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 19 కంపెనీలను గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఈ కేసులో బెట్టింగ్ యాప్ కేసులో మనం ఒకసారి పరిశీలించవచ్చు. మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసులు, ఆయా మేనేజ్మెంట్లు, ఆయా బెట్టింగ్ యాప్స్ కంపెనీలు, మనం రానా దగ్గుబాటి, ఈ సెలబ్రిటీలు ఏ కంపెనీలకు ప్రమోట్ చేశారు అన్న అంశాలు కూడా ఎఫ్ఐఆర్ లో ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. ఎందుకంటే ఇక్కడ సెలబ్రిటీలు మేము నిబంధనలకు ప్రకారమే మేము చేశామని చెప్తున్న నేపథ్యంలో యజమానులను నిందితులుగా చేర్చి ఇటు సెలబ్రిటీలను సాక్షులుగా ఈ కేసులో చేర్చే యోచనలో పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.